మన ప్రయాస కాదు, ప్రభువే జయమునిచ్చును. మన భక్తిని అభివృద్ధి చేసే మోషే కీర్తన పాత నిబంధనలో ఒకటుంది. ఈ కీర్తనను మనము నిర్గమకాండము 15వ అధ్యాయంలో కనుగొంటాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు రావడము, ఎర్ర సముద్రము దాటడము, ఫరో మరియు అతని సైన్యము ఎర్ర సముద్రములో మునిగిపోవడము, ఇలాంటి సంఘటనలు ఇశ్రాయేలు ప్రజలను ఆశ్చర్యమునకు గురిచేశాయి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనము గమనించండి. ప్రకటన గ్రంథములో జరిగిన ఒక సంఘటనను ఈ కీర్తన మనకు జ్ఞాపకము చేయడం లేదా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో తెల్లటి గుర్రం మీద వచ్చిన క్రీస్తు విరోధిని ప్రభువు జయించెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అని కూడా పాడారు. ఇటువంటి విశ్వాసము ఉన్నవారు వారు ఏదైనా నేడు మోషే కీర్తనను పాడవచ్చు. ఈ కీర్తన కోసము మనము ఒక భవనము లోపల అభ్యాసము చేయవలసిన అవసరము లేదు. అనుదినము మన జీవితంలో జరిగే సంఘటనలలో నేను ఇతరులతో పోరాడును, ప్రభువే యుద్ధశూరుడు కనుక నేను ఆయన యందు నమ్మిక ఉంచి మౌనముగా ఉందును అని మోషే కీర్తనను ప్రతిరోజు అభ్యాసం చేద్దాము. ప్రియ స్నేహితులారా, మన ప్రయాస కాదు, ప్రభువే మనకు విజయమునిచ్చును. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.